హాయ్ అండి, నేను పుదీనా రైస్ చేశాను. నోటికి ఎప్పుడైనా టేస్టీగా తినాలి అనిపిస్తే ఇలా చేసుకొని తినండి. తింటూ ఉంటే తినాలనిపిస్తుంది. టేస్ట్ అంత బాగుంటుంది. ప్రాసెస్లోకి వెళ్తే ముందుగా పుదీనా పావు కప్పు, కొత్తిమీర హాఫ్ కప్పు, పచ్చిమిర్చి మిరియాలు కూడా వేయండి. ఇది మెత్తని పేస్ట్లా పట్టుకోండి. మీరు కావాలంటే అల్లం ముక్క కూడా యాడ్ చేసుకోండి. స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టి ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసి పచ్చిపప్పు జీలకర్ర వేసి వేగనిచ్చి ఎండుమిర్చి పచ్చిమిర్చి కరివేపాకు వేసి మగ్గాక మనం మిక్సీ పట్టుకున్న పుదీనా పేస్ట్ వేసి కలపండి. ఇది కొంచెం మగ్గాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మగ్గనివ్వండి. పుదీనా పేస్ట్ మనకు కలర్ చేంజ్ అవుతుంది. అప్పుడు మీ రుచికి సరిపడా ఉప్పు వేసి ఒకసారి కలపండి. ఇప్పుడు మనం వండుకున్న రైస్ వేసి కలపండి. రైస్కి పుదీనా పేస్ట్ పట్టేలా రైస్ కొంచెం వేడిగా అవ్వనివ్వండి. ఇందులోనే కొంచెం నెయ్యి వేసి కలిపి లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటే మన టేస్టీ పుదీనా రైస్ రెడీ. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.